ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణ్ణి ఓరడించు మాటలు. డిసెంబరు 21. ఒకనినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటిన తరువాత ఎత్తైన ప్రాకారములు కలిగిన యెరికో పట్టణమును స్వాధీనపరచుకొనవలసి ఉన్నది. ప్రభువు వారికి ముందుగా నడుచుచు ఆయన వారికి ఆజ్ఞాపించినదంతయు వారు విని వెంబడించిన ఎడల శత్రువు ఓడించబడుట వారు చూచుదరని ప్రభువు వారితో చెప్పెను. ఇశ్రాయేలీయులు మునుపు ఆ మార్గము నుండి వెళ్ళలేదని, వారు ఐగుప్తు దేశమునందు సంపాదించుకొనిన జ్ఞానమైనను మరి ఏ ఇతర పాత అనుభవమును ఆధారము చేసుకొనవద్దనియు ప్రభువు వారికి స్పష్టముగా తెలియచేసెను. ఆ మార్గము ప్రభువుకు మాత్రమే తెలియను, మరియు ఆయన మాత్రమే నడిపించగలడు. వారు ఆయనను వెంబడించవలెను. ఆయన యెహోషువకు అడుగడుగున తన ప్రణాళికను తెలియజేయుచు ఇశ్రాయేలు ప్రజలు బయలుపరచబడిన ఆయన ప్రణాళికను ఉన్నపాటును అనుసరించిన యెడల నిశ్చయముగా విజయము పొందుదురు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదని చెప్పబడెను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. వారు దానిపై తమ కన్నుల నుంచి దానిని వెంబడించిరా. ప్రజలు నది దాటక మునుపు తమను తాము పరిశుద్ధపరచుకొనవలెనని కోరబడిరి. 5వ వచనం. పరిశుద్ధపరచబడుట అనగా మనలను మనము సంపూర్ణమైన జీవము గల దేవుని ఆధీనములోనికి తెచ్చుకొనుట. మనము ధనము, సంఖ్య, మానవ ప్రయోజనములపై ఆధారపడుటకు బదులు జీవము గల మన ప్రభువు యొక్క ఆధీనములో ఉండవలెను. అప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలోనూ మన కొరకు పోరాడి మనలను అత్యధిక విజయశాలురనుగా చేయును. యాజకులు నిబంధన మందసమును మోయవలెను, మరియు మిగిలిన వారందరూ వారిని వెంబడించవలెను. ఎప్పుడైతే మనలను మనము పూర్తిగా సంఘముతో ఐక్యపరచుకొనగలమో అప్పుడే ప్రతి ఆటంకముపై విజయమును పొందగలము. సంఘమును కట్టు విషయంలో మనము ఇతర విశ్వాసులతో సహవాసము కలిగి ఉండవలెను. చాలామంది విశ్వాసులు ఇతర విశ్వాసులతో సహవాసము లేనివారయుందురు. వారు కేవలము మంచి సంగీతమును మరియు వర్తమానములు వినుటయందు మాత్రమే తృప్తి చెందుదురు. కానీ మనము ఆరాధన, ప్రార్థన, దేవుని వాక్య పట్టణములలో అనుభవించు సహవాసము యొక్క విలువను వారు తెలుసుకొనలేరు. రేడియో లేక టీవీల ద్వారా వాక్యము వినుచు మంచి పుస్తకములు చదివిన యెడల ఆశీర్వాదములు పొందుదమని తలంచి సహవాసమును దూరపరచుకొనకుము. ఆ రీతిగా మీరు బలహీనముగా శక్తిహీనముగా ఉందురు. మన బలము మరియు ఎదుగుదల ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న సహవాసముపై ఆధారపడి ఉన్నది. ఆరంభ కాలపు విశ్వాసులు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉండుట వలన ఆత్మీయముగా ఎదుగుచుండిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.